పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్ క్లౌడ్ బర్స్ట్ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆకస్మిక వరదల్లో 23 మంది చనిపోగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు. కిష్తవర్ జిల్లాలోని చోసిటీలో కుండపోత కారణంగా ఒక్కసారిగా మెరుపు వరదలు ముంచెత్తాయి. మాచైల్ మాతా మందిరానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ ఇదే. ఇక్కడే యాత్రికులు తమ వాహనాలు ఉంచి కాలినడకన దర్శనానికి వెళ్తారు. ఈ ప్రాంతాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ప్రవాహ వేగానికి కమ్యూనిటీ కిచెన్, లంగర్ టెంట్స్ కొట్టుకుపోయాయి. కాసేపటికే పహల్గాంలో మరో క్లౌడ్ బర్స్ట్ సంభవించి బాగ్టూట్, క్రిస్లాన్ ప్రాంతాలను ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తాయి. కశ్మీర్లో క్లౌడ్ బర్స్ట్ కల్లోలంపై కేంద్రం స్పందించింది. బాధితులను ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు ఫోన్ చేసిన సహాయక చర్యలపై ఆరా తీశారు. 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే చోసిటీకి తరలి వెళ్లాయి. అదనపు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నారు. మాచైల్ మాతా మందిరం సముద్ర మట్టానికి సుమారు 2800 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 25న ఈ యాత్ర మొదలైంది. జమ్మూ డివిజన్ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వచ్చారు. సెప్టెంబర్ 5వ తేదీన ఈ యాత్ర ముగియనుంది. కిష్తవర్ ప్రాంతంలోని చోసిటీలో ఆకస్మిక వరదలతో జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు యాత్రికులకు సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. 5 అధికారులను కంట్రోల్ రూమ్లో అందుబాటులో ఉంచింది. ఈ క్లౌడ్ బర్స్ట్ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఘటనలో 33కు పెరిగింది మృతుల సంఖ్య. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్, చెప్పండి, క్లౌడ్ బర్స్ట్ దాంతో పాటుగా ఒక హిల్లీ టెరైన్లో జరిగితే ఎంత భయంకరంగా ఉంటుందో మనకు కనిపిస్తోంది. కిష్తవర్లో క్లౌడ్ బర్స్ట్ ఘటనలో మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అక్కడ రెస్క్యూ నిర్వహిస్తున్నాయి. మరింత బలగాలు పంపే అవకాశం ఉందా కేంద్రం? ఎవరు దీనిపైన కొంత మానిటర్ చేస్తున్నారు? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కిష్తవార్ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. చోసిటీ అనేటువంటి ప్రాంతంలో ఈ క్లౌడ్ బర్స్ట్ జరగడంతో అక్కడ ఉన్నటువంటి అనేక మంది యాత్రికులు ఆ వరదలో కొట్టుకుపోయారు. వేల సంఖ్యలో భక్తులు మాచైల్ మాతాను దర్శించుకునేందుకు ఈ సమయంలో వెళ్తుంటారు. ఈ సమయంలోనే అకస్మాత్తుగా క్లౌడ్ బర్స్ట్ కావడంతో ఒక్కసారిగా వరద వచ్చి వారిపైన పడిపోయింది. దాంతో ఉన్నటువంటి సామాగ్రి, వంట సామాగ్రి, యాత్ర సామాగ్రి అంతా కూడా వరదల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో ఇమ్మీడియట్ గా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. స్థానికంగా ఉన్నటువంటి అధికారులను అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా వెంటనే సహాయక చర్యలన్నీ కూడా చేపట్టాలని ఆదేశించారు. సో ఎన్డీఆర్ఎఫ్ దళాలను ఇప్పటికే రంగంలోకి దిగి ఆ క్షతగాత్రులందరినీ కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 50-60 మంది వరకు ఈ వరదల్లో కొట్టుకుపోయారని మనకు సమాచారం అవుతుంది. సో వారందరినీ రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి మృతుల సంఖ్య 33కు పెరిగినట్టు తెలుస్తుంది. సో ఈ సంఖ్య ఇంకా పెరిగేటువంటి ప్రమాదం కనబడుతుంది. చాలా పెద్ద ఎత్తున ఈ క్లౌడ్ బర్స్ట్ కావడంతో పెద్ద ఎత్తున వరద కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ వరదంతా కూడా ఆ వ్యాలీ గుండా పూర్తిగా మనకు తెలుసు హిమాలయ పర్వత రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా తరచుగా ఇలాంటి క్లౌడ్ బస్టులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ఏర్పడుతున్నటువంటి వింతైనటువంటి వాతావరణ పరిస్థితులు, అకస్మాత్తుగా వాతావరణంలో వచ్చేటువంటి చేంజెస్ కారణంగా అకస్మాత్తుగా క్లౌడ్ బస్ట్ అయి ఒక్కసారిగా ఈ వరద వాన అంతా కూడా
ఒకే నగరం పైన ఒకే సిటీ పైన పడుతున్నటువంటి పరిస్థితి. ఆ రకంగానే ఈరోజు జమ్మూ కాశ్మీర్ చోసి సిటీలో ఈ రకమైనటువంటి క్లౌడ్ బర్స్ట్ కారణంగా దాదాపు 33 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే రీసెంట్ గా మనం చూసాము ఇటు హిమాచల్ ప్రదేశ్ లో ధారాలి గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ జరిగి పైనుంచి పూర్తిగా వరద రావడంతో కంప్లీట్ గా ఆ గ్రామం ఆనుపానులు లేకుండా పోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో వరుసగా ఈ హిమాలయ పర్వత రాష్ట్రాలు ప్రధానంగా ఇటు ఉత్తరాఖండ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ కూడా హిమాలయాల్లో ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో వాతావరణాల కారణంగా ఈ రకమైనటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో అనేక జాతీయ రహదారులన్నీ కూడా మూసివేశారు. చార్ధామ్ యాత్రను కూడా రద్దు చేశారు. సో ఈ యాత్ర కూడా ఈ మాచేల్ మాత అంటే చండీ మాత సంబంధించినటువంటి దేవాలయం. సో ఈ చండీ మాతను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో ఈ సమయంలో వెళ్తుంటారు. కానీ వాతావరణ పరిస్థితులు కారణంగా ఈ రోజు ఒక దారుణమైనటువంటి దుర్ఘటన జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయేటువంటి ఒక పరిస్థితి నెలకొంది. సో వెంటనే ఇటు ప్రధానమంత్రి స్పందించారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా వెంటనే ఆ స్థానిక అధికార యంత్రాంగంతో మాట్లాడి వారికి సంబంధించినటువంటి సహాయ చర్యలను చేపట్టేటువంటి పరిస్థితి కొనసాగిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ప్రధానమంత్రి అలాగే ఇటు అమిత్ షా కూడా పరిస్థితి అంతా కూడా రివ్యూ చేసి వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చారు. అవసరమైతే హెలికాప్టర్స్ కానీ ఇతర మార్గాల ద్వారా వారందరినీ కూడా ఇమీడియట్ గా లిఫ్ట్ చేసి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించి వారిని కాపాడేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.